తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే వాళ్ళకు కూడా అర్థం కాకుండా బయటికి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఎవరిని అడగాలన్నా ఎటువంటి సలహా వస్తుందో తెలియదండి. మన సమాజం తెలుసు కదా, నేను ఇది ప్రిపేర్ అవుతాను అంటే గది నీ వల్ల ఏమైద్దిరా, నీ వల్ల అంత ఆన్సర్ రైటింగ్ వస్తుందా, దానికి 40 ఏళ్ళోళ్ళు ఉంటారు, 35 ఏళ్ళోళ్ళు ఉంటారు, సీనియర్లు ఉంటారు, భయపెట్టే వాళ్ళే ఎక్కువ అండి. కాబట్టి నా సలహా ఏంటంటే మీరు మీ చుట్టూన్న వాళ్ళని సలహా అడగకండి, ఓకేనా? ఇది నా సలహా. సార్ మీ సలహాని పట్టించుకోరంటే మీ ఇష్టం, కానీ ఎవరిని మీరు సలహా అడుగుతున్నారో అది కూడా చూడండి. ఇప్పుడు సలహా ఇచ్చేవాడు వాడి స్థాయి తగ్గట్టు ఇస్తాడండి. వానికి కష్టమైంది నీకు కూడా కష్టమే అనుకుంటాడు. వాడికి తెలీదు నీ సత్తా, వాడికి తెలీదు నీ పోరాట పటిమ, నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తావో, నీకు ఎంత జాబ్ అవసరమో వాడికి తెలీదు. వాడికి ఆకలి లేదు, వాడు అంటాడు ఏ గదేం జాబ్ రా భయ్, బిందాస్గా ఇంట్లో బిజినెస్ చేసుకొని ఊళ్ళో ఉండక అంటారు. లేదంటే గన్ని గంటలు చదివిన తర్వాత మనకు వస్తాయా, లేకపోతే ఇంతకుముందు అమ్ముకోలేదా ఇప్పుడు కూడా అమ్ముకోరా, ఏదో ఒకటి వంకలు క్రియేట్ చేస్తారండి. కానీ గుర్తుంచుకోండి, ఎండ్ ఆఫ్ ద డే మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఈరోజు ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే దాని తగ్గట్టుగా మీరు సెట్ అవుతారు లైఫ్లో. లేదనుకుంటే ఏదో ఒక రోజున ఫ్యూచర్లోకి వెళ్ళాక బాధపడతారు. సో మరి ఎలా ప్రిపేర్ కావాలి అంటే మనకు ఉన్నది కేవలం 6 నెలలు మాత్రమే. ప్రిలిమినరీకి ముందు 3 నెలలు, ప్రిలిమ్స్ తర్వాత ఒక 3 నెలలు. మనకు మెయిన్స్లో ఉన్నవి 6 పేపర్లు. కరెక్ట్గా మీరు చదివితే 6 నెలలు 6 పేపర్లు చదవాల్సి వస్తుంది. సో దీనికి ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే మీరు ప్రిలిమినరీ స్టార్ట్ చేయండి, ముందు మీరు అప్లై చేయండి. అప్లై చేయగానే ప్రిలిమినరీ ఎగ్జామ్కి రోజుకు ఒక 6 నుండి 7 గంటలు పెట్టండి. ఆ తర్వాత ఒక 4 గంటలు మెయిన్స్ ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్ కూడా హిస్టరీ లేక పాలిటీ, జనరల్ ఎస్సే, సొసైటీ లేదా స్టాటిక్ పోర్షన్ అంటారు. అంటే స్థిరంగా ఉండేది, మారనిది, కరెంట్ అఫైర్స్తో పెద్దగా ప్రభావం ఉండనిది తీసుకోండి. అలా తీసుకొని మెల్లగా ఒక్కొక్క పేపరు ఆన్సర్ రాయడం మొదలుపెట్టండి. అలా మీరు 75 టెస్టులు ఉంటాయి, 75 చాప్టర్స్ మొత్తం అన్ని పేపర్లు కలిపి. సో ఇందులో మీరు కనీసం ఒక 45 టెస్టులు 50 టెస్టులు రాయండి. ఆ తర్వాత ప్రిలిమ్స్కు ముందు ఒక 15-20 డేస్ కంప్లీట్గా డెడికేటెడ్గా ప్రిలిమ్సే చదవండి. ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే ఏవైతే మిగిలిపోయిన 3 పేపర్లు ఉన్నాయో, ఏవైతే ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ లేక డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటివి, ఈ పేపర్లలో మీరు కాస్త ఎక్కువ మార్కులు తెచ్చుకునేలాగా కరెంట్ అఫైర్స్తో కలిపి మీరు చదవండి. అలా ఒకసారి ప్రిలిమ్స్ తర్వాత మిగిలిన 3 పేపర్లు అయిపోయాక మెయిన్స్కి ముందు కంప్లీట్ 6 పేపర్లు రివిజన్ చేయండి. కంప్లీట్ 6 పేపర్లు కాంప్రహెన్సివ్ టెస్టులు రాయండి. అందుకే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో మీకు చాప్టర్ వైజ్ టెస్టులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ నుండి 5 ప్రశ్నలు అడుగుతారు. సో తర్వాత సెక్షనల్ టెస్టులు ఉంటాయి. అంటే ఒక సెక్షన్ నుండి మళ్ళీ 5 క్వశ్చన్స్ ఉంటాయి. అలా 18 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్కు ముందు మీకు ఫైనల్ టెస్టులు ఉంటాయి. సో ప్రతి లేయర్లో వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ కావు. కాబట్టి దాదాపుగా మీరు సిలబస్ని 95 to 99% ఫినిష్ చేస్తారు. ఏ క్వశ్చన్ వచ్చినా మినిమం మీరు రాయగలరు. మ్యాక్సిమం బెస్ట్ ఆన్సర్సే రాస్తారు. కానీ మినిమం అంటే అసలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఏ క్వశ్చన్ కూడా నాకు తెలియదు కాబట్టి వదిలేసిన అనే ఆ విషయమే రాదండి మీ మైండ్లోకి. అసలు అటువంటి సందేహమే రాదు, అటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితేనే, ఎందుకంటే ఇంతకంటే డీటెయిల్డ్ టెస్ట్ సిరీస్ అయితే మీరు రాయకూడదు. ఇక అంటే ఒక చాప్టర్లోనే నేను 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తా అంటే తప్పు. మనకు ఒక చాప్టర్ నుండి ఒకటే క్వశ్చన్ ఆన్సర్ రాయాలి మెయిన్ ఎగ్జామ్లో. కాబట్టి ఇక్కడ ఒక చాప్టర్ నుండి మనం 5 నుండి 7 ప్రాక్టీస్ చేస్తాము. 7లోకి వెళ్ళి ఒక్క క్వశ్చనే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది మెయిన్ ఎగ్జామ్లో. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే విధంగానే మనం ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. అలాగే వాటి మోడల్ ఆన్సర్స్ కూడా మేమే ఇస్తాం. అన్నింటికీ మించి పర్సనల్ మెంటర్షిప్ అనేది అసలు ఎక్కడా లేని విధంగా ఉంటుంది ఇక్కడ. అంటే మీ ఆన్సరు మీ ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
అసలు మీరు ఏం రాశారు, అందులో మంచి ఏముంది, చెడు ఏముంది, అసలు మీరు రాయాల్సిన విధానం ఏంటి, ప్రతిదీ మీ కోణంలో నుండి తీసుకొచ్చి ద బెస్ట్ ఆన్సర్ కోణంలోకి తీసుకెళ్తారు. సో ఇది 1 to 1 ఉంటుందండి. ఒక్కొక్కరికి మీ ఆన్సర్ని అందరికి చూపించాం, మీ ఆన్సర్ మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి పర్సనల్ మెంటర్షిప్ అనేది మీరు ఉపయోగించుకోండి. అది బిగినర్ అయినా పర్లేదు, ఈవెన్ డిగ్రీ లాస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు, జస్ట్ లాస్ట్ ఇయర్ 2023లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే కూడా మీరు అప్లై చేయండి, మాతో ఉండండి. ఈసారి యంగెస్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వచ్చు. యంగెస్ట్ డిగ్రీ అయిపోయిన వెంటనే వచ్చిన గ్రూప్ 1 అవకాశం అండి ఇది. కాబట్టి దీన్ని అస్సలు జారవిడుచుకోకండి. మళ్ళీ అవకాశం ఈ 40 ఏళ్ళ తర్వాత వాళ్ళకి రావడం అనేది మన కనుచూపు మేరలో కూడా లేదు. 40 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకి, అట్లీస్ట్ 20sలో ఉన్న వాళ్ళకి, 30sలో ఉన్న వాళ్ళకి ఇంకొకసారి ఛాన్స్ వస్తుందేమో. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మనకు రేపు ఉండవు, ఇప్పుడున్న ఆరోగ్యం రేపు ఉండదు, ఇప్పుడున్నంత ఆ సీరియస్నెస్, ఆ బర్నింగ్ డిజైర్ రేపు ఉండకపోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్.